దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూత మీడియా. అప్పట్లో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో. 2000వ సంవత్సరంలో చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే సినిమాలతో వరుసగా 3 హిట్స్ కొట్టాడు. ఈ 3 సినిమాలు యూత్ లో అతనికి భలే క్రేజ్ తెచ్చాయి. 21 ఏళ్ల వయసులో నువ్వు నేను సినిమాకి ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలిచి ఆ కేటగిరీలో అతి చిన్న వయసులో అవార్డు గెలిచిన హీరోగా రికార్డ్ సెట్ చేశాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. ఇండస్ట్రీలో అతని ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా షాక్ అయ్యేవాళ్ళు. కానీ ఈ విజయాల తర్వాత అతని కెరీర్ కొంచెం డౌన్ అయింది. వరుస ఫ్లాప్ లో సినిమా అవకాశాలు తగ్గటం, ఆర్థిక ఇబ్బందులు అతన్ని డిప్రెషన్ లోకి నెట్టేశాయి. చివరికి 2014 జనవరి 5న హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అతని అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. అయితే ఈ కేసులో చిరంజీవి పేరు ఎందుకు వస్తుంది అనే విషయానికి వద్దాం. 2003లో ఉదయ్ కిరణ్ తో చిరంజీవి పెద్ద కూతురు సుష్మితతో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ పెళ్లి జరగలేదు. ఆ విషయం అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది. ఉదయ్ కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో చిరంజీవి కావాలనే అతనికి సినిమా అవకాశాలు రాకుండా చేశాడని కొందరు ఆరోపించారు. ఈ రూమర్ ఇండస్ట్రీలో చాలా రోజులు తిరిగింది. ఉదయ్ ఆత్మహత్య తర్వాత కూడా ఈ ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కొందరు అభిమానులు, కొందరు సినీ విశ్లేషకులు చిరంజీవి పవర్ ఉపయోగించి ఉదయ్ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశాడని చెప్పుకున్నారు. కానీ ఈ ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. అసలు ఈ విషయంలో ఏం జరిగింది అనే దానిపై కొంచెం లోతుగా చూద్దాం. ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు తగ్గటానికి కారణాలు చాలా ఉన్నాయి. ముందు అతను సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేశాడని ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారు. మంచి కథలు ఎంచుకోకపోవటం, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవటం వల్ల అతని మార్కెట్ డౌన్ అయింది. రెండోది, ఇండస్ట్రీలో పోటీ ఎక్కువ. ఆ టైంలో కొత్త హీరోలు వచ్చారు. స్టార్ హీరోల డామినేషన్ కూడా ఉంది. ఉదయ్ కి సరైన బ్యాకప్ లేకపోవటం కూడా ఒక కారణం. అతను ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో అతను మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాడని అతని సన్నిహితులు చెప్పారు. 2012లో విషితను పెళ్లి చేసుకున్నాక కూడా అతని ఆర్థిక సమస్యలు, సినిమా అవకాశాలు తగ్గటం వల్ల డిప్రెషన్ మరింత ఎక్కువైంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆత్మహత్యకు ముందు అతను మద్యం సేవించాడని కూడా తెలిసింది. చిరంజీవి గురించి వచ్చిన ఆరోపణలపై ఇండస్ట్రీలో రకరకాల స్పందనలు వచ్చాయి. డైరెక్టర్ తేజ ఉదయ్ ని చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. 2020లో ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, ఉదయ్ ఆత్మహత్యకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు. ఉదయ్ చాలా అమాయకుడని, ఇండస్ట్రీలోని పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయాడని, అతని మానసిక స్థితి కూడా బాగోలేదని చెప్పాడు. ఉదయ్ అన్నయ్య కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబంలో మానసిక సమస్యలు ఉండొచ్చని తేజ తెలిపాడు. ఇది చాలా మందికి కొత్త కోణంలో ఆలోచించేలా చేసింది. ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి కూడా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడింది. ఉదయ్ చిన్నప్పటి నుంచి చిరంజీవికి పెద్ద ఫ్యాన్. చిరంజీవి ఉదయ్ కి చాలా సపోర్ట్ చేశాడు. అతను ఉదయ్ కి గాడ్ ఫాదర్ లాంటి వాడు. సినిమాల గురించి చర్చలు కూడా చేసేవాళ్ళు అని చెప్పింది. ఈ ఇష్యూ గురించి మాట్లాడడం బాధగా ఉంటుందని, ఎవరిని బ్లేమ్ చేయనని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలు చాలా మంది అభిమానుల మనసు మార్చాయి. కానీ అందరూ ఇలా సపోర్ట్ చేయలేదు. డైరెక్టర్ దాసరి నారాయణరావు 2014లో ఉదయ్ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ, కొన్ని శక్తులు ఉదయ్ జీవితంతో ఆడుకున్నాయి అని పరోక్షంగా చిరంజీవిపై విమర్శలు చేశాడు. ఇండస్ట్రీలో మార్పు రావాలని, ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకూడదని అన్నాడు. ఇది చిరంజీవిపై ఆరోపణలను మళ్లీ రివైవ్ చేసింది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ ఉదయ్ సన్నిహితుడు. 2025లో ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ గా మాట్లాడాడు. ఉదయ్ ని ఇండస్ట్రీలో చాలా మానసికంగా హింసించారు. అతను ఎదుగుతుంటే కిందికి లాగారు. ఇలాంటి సమాజంలో అతను లేకపోవటమే బెటర్ అని అన్నాడు. కానీ కౌశల్ ఎవరనేది డైరెక్ట్ గా పేరు చెప్పలేదు. ఇంకోవైపు ఉదయ్ భార్య విషిత కూడా పోలీసులతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పింది. ఉదయ్ స్టార్ హీరో అని ఇమేజ్ లో బిగుసుకుపోయాడని, అవకాశాలు తగ్గినప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడని చెప్పింది. అతను చెన్నైలో తమిళ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేద్దామని ప్లాన్ చేసుకున్నాడని, కానీ ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి అతన్ని ఆ దశకు తీసుకెళ్లాయని చెప్పింది. ఈ విషయాలు పోలీస్ రిపోర్ట్ లో కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఇంకొందరు సినీ ప్రముఖులు కూడా ఉదయ్ మరణంపై స్పందించారు. నటులు శ్రీకాంత్, ఆర్యన్ రాజేష్, తరుణ్ వంటి వాళ్ళు ఉదయ్ మరణ వార్త తెలిసిన వెంటనే అపోలో హాస్పిటల్ కి వెళ్లారు. అతని మరణం సినీ ఇండస్ట్రీకి పెద్ద షాక్ అని చెప్పారు. ఉదయ్ అభిమానులు కూడా ఈ ఘటనతో తీవ్రంగా కుంగిపోయారు. ఒక అభిమాని విజయనగరంలో ఉదయ్ మరణం వార్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఈ వివాదంలో చిరంజీవి పేరు రావటానికి ప్రధాన కారణం సుష్మితతో ఎంగేజ్మెంట్ రద్దవటమే.
ఈ ఘటన తర్వాత కొందరు చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కానీ ఆధారాలు లేకపోవటం, తేజ, శ్రీదేవి లాంటి వాళ్ళు చిరంజీవిని సపోర్ట్ చేసి మాట్లాడటం వల్ల ఈ ఆరోపణలు కొంత మేరకు తగ్గాయి. ఉదయ్ ఆత్మహత్యకు మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గటం ప్రధాన కారణాలుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన ఇండస్ట్రీలో చాలా మందిని ఆలోచింపజేసింది. సినీ పరిశ్రమలో ఒత్తిడి, పోటీ, మానసిక ఆరోగ్యం గురించి ఎక్కువగా చర్చించేలా చేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ధృత మీడియా. For more updates, please subscribe Dutta Media.